మరోవైపు ముంబై దాడుల దర్యాప్తులో పోలీసులు మరో అడుగు ముందుకేశారు. దాడుల్లో సజీవంగా పట్టుబడ్డ పాక్ ఉగ్రవాది కసబ్ను, దాడుల సూత్రధారిగా అనుమానిస్తున్న జిందాల్ను ఎదురెదురుగా పెట్టి ఇంట్రాగేషన్ చేశారు. నాటి దారుణ మారణకాండ వెనుక ఉన్న కుట్రను ఛేదించే ప్రయత్నం చేశారు. ముంబై దాడుల దర్యాప్తులో భాగంగా అజ్మల్ అమీర్ కసబ్, అబు జుందాల్ ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఇంటరాగేషన్ చేశారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఆర్థర్ రోడ్ జైల్లో ఇద్దరిని కలిపి విచారించారు. 26/11 అటాక్స్ కు సంబంధించిన పలు ప్రశ్నలు సంధించారు. ఇద్దరు ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నారు, ముంబై దాడులకు తెగబడ్డ 10 మంది ఉగ్రవాదులను భారత్లో వదిలేందుకు ఎవరెవరొచ్చారు, జుందాల్ ఉగ్రవాదులకు ఎలా, ఎప్పుడు, ఎక్కడ శిక్షణ ఇచ్చాడు, 26/11 దాడికి ఎన్ని రోజుల నుంచి కుట్ర జరిగింది, ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు జుందాల్తో పాటు ఎవరెవరున్నారు, ఉగ్రవాదులకు ముంబైకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఎవరు చూపారు, ఎక్కడ చూపారు. ఈ విధంగా గంటన్నర పాటు ఇంటరాగేషన్ సాగింది. కసబ్, జుందాల్ల నుంచి ముంబై క్రైమ్ బ్రాంచ్ పలు కీలక వివరాలను రాబట్టింది. ముంబై దాడుల కేసులో మరణశిక్ష పడ్డ పాకిస్తానీ కసబ్ ముంబై ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్నాడు. దాడుల సూత్రధారిగా ఆరోపణలున్న జుందాల్ను కోర్టు ఈ నెల 13 వరకు పోలీస్ కస్టడీకిచ్చింది. దారుణ మారణహోమం సృష్టించిన పాకిస్తానీ కసబ్ సజీవంగా పట్టుబడగా మహారాష్ట్రకు చెందిన జుందాల్పై దాడుల సూత్రధారిగా ఆరోపణలున్నాయి. కసబ్ గ్యాంగ్కు ముంబైకి సంబంధించి పలు అంశాల్లో జుందాల్ శిక్షణ ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఒక్కోటిగా వెల్లడవుతున్న ఆధారాలను జోడిస్తూ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.